హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్ డైలీ. నేను మీ మాన్సా. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వెజ్ నూడిల్స్ అండి. అంతకన్నా ముందు మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు ఈ సంవత్సరం అంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ నేను కొన్ని వాటర్ తీసేసుకున్నానండి. సో వీటిని మనము చక్కగా ఒక పెద్ద పాత్రలో తీసేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో మనము ఒక పావు టీ స్పూను ఉప్పును వేసేసుకుందామండి. అలాగే ఒక పావు టీ స్పూను ఆయిల్ వేసేసుకుంటున్నాము. ఇవి ఎందుకు వేస్తున్నానంటే ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అతుక్కోకుండా ఉంటాయండి. సో ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము నూడిల్స్ని యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ముగ్గురు తినేటట్టుగా చేస్తున్నానండి. సో ఇవి వేసుకున్న తర్వాత వీటిని చక్కగా కలిపేసేసుకోండి. ఒక్క 2 మినిట్స్ వీటిని కుక్ చేసేసుకోవాలండి. మరీ మెత్తగా కుక్ చేయొద్దు, అలాగని మొత్తము ఉడకనట్టు కూడా ఉండొద్దండి. సో పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. సో ఎలా కుక్ అయిందో మీకు కాస్త చుంచి చూపిస్తాను. చూడండి చూడండి, ఇలా అంటే విరిగేటట్టు ఉంటే సరిపోతుంది. సో వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టేసేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనము ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకుందామండి. సో ఇది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే సన్నగా తరిగిన వెల్లుల్లిని, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసేసుకొని చక్కగా మీరు ఒకసారి కలిపేసేసుకోండి. దీనికి కాస్త పెద్ద కడాయి పెట్టేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎందుకంటే నూడిల్స్ను మనం వేస్తాం కదా, సో అందుకోసము. సో ఇది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు క్యారెట్ని యాడ్ చేసేసుకుందాము. సన్నగా తరిగిందండి. సో దీన్ని కూడా వేసేసుకొని కాస్త ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకోవాలండి. సో ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము సన్నగా తరిగిన బీన్స్ను, అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ను పావు కప్పు చొప్పున 2 వేసేసుకోవాలండి. సో ఇది కూడా వేసేసుకున్న తర్వాత వీటిని కూడా చక్కగా మీరు ఒకసారి కలిపేసేసుకోవాలండి. సో ఇది కాస్త కుక్ అవుతుంది. సో ఇది కుక్ అయ్యేటప్పుడు దీంట్లోనే సన్నగా తరిగిన ఒక మిర్చిని యాడ్ చేసేసుకోండి. మీకు కారం కాస్త ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 2, 3 కూడా వేసేసుకోవచ్చు మిర్చీలు. సో మేము మాత్రం ఒక మిర్చి వేసేసుకున్నాము. సో ఇది ఇలా వేగిన తర్వాత లాస్ట్‌గా సన్నగా తరిగిన క్యాబేజీని ఒక హాఫ్ కప్పు తీసేసుకోండి. మనకు క్యాబేజీ లాస్ట్‌గా ఎందుకు వేస్తున్నామంటే ఇది కాస్త పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ చాలా బావుంటుందండి. సో అలాగే దీంట్లో మనము ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్‌ని యాడ్ చేసేసుకుందాము. ఇది వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకున్నాక దీంట్లో మనము సోయా సాస్‌ని యాడ్ చేసేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్లు. అలాగే రెడ్ చిల్లీ సాస్‌ను ఒక టేబుల్ స్పూను, అలాగే టమాటా కెచప్‌ను ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోండి. సాల్ట్ మీరు వీలైనంత తక్కువగా వేసుకోవడానికే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనము అన్ని సాసెస్ వేస్తాం కదా, సో సాల్ట్ ఎక్కువగా అయిపోతుంది. సో అందుకోసము. అలాగే మనం ఉడికించి ఉంచుకున్నాం కదండీ నూడిల్స్‌ను, సో వాటిని కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి నూడిల్స్ అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయాయో. సో అందుకోసమే మనం ముందుగానే కాస్త ఆయిల్ వేసేసుకుంటే అతుక్కోవండి. సో వీటిని కాస్త డెలికేటెడ్‌గా మీరు కలుపుకోవాలి. మరి ఎక్కువగా గంట పెట్టారంటే ఖరాబ్ అయిపోతాయి. సో అలాగే దీంట్లో లాస్ట్‌గా కొంచెం కొత్తిమీర ఆకులను, అలాగే లాస్ట్‌గా కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్‌ను, అదేనండి ఉల్లికాడల్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి. సో ఇంతేనండి, మన నూడిల్స్ పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయాయి. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. అట్ ద సేమ్ టైమ్ తినడానికి కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. సో ఇంకెందుకు ఆలస్యం, దీన్ని మనం చక్కగా సర్వ్ చేసేసుకుందాము. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.